ఇక రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటంటే ఈ మధ్య ఆయన మాట్లాడుతున్న తీరు ఒక్కసారి మీరు చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్న భాషను కూడా చూడండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఒక్కసారి చూడండి. రాహుల్ గాంధీ నిరాశ ఇప్పుడు అన్ని హద్దులు దాటిపోయింది అని. ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఏ ఆధారంతో మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. దేశంలో ప్రజలు తినడానికి అన్నం లేదట, దేశంలో పూర్తిగా సంక్షోభంలో ఉందంట, పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు అల్లాడుతున్నారు అట. కానీ ప్రధానమంత్రి మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలు కొనమని అంటున్నారు అంట. ఇది ఆయన చెప్పే రాజకీయ విశ్లేషణ. ఇప్పుడు సాధారణ మనిషి బయటికి వెళ్ళి చూస్తున్నాడు ఏమిటి అంటే, రేషన్ దుకాణాలు బియ్యం అందుతున్నాయి, పథకాలు అమలవుతున్నాయి, ఉచిత ధాన్యం అందుతోంది, గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి, రోడ్లు పడుతున్నాయి, ఇల్లు కట్టిస్తున్నారు. దేశం మొత్తాన్ని చూస్తే భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కనిపిస్తోంది. కానీ రాహుల్ గాంధీకి మాత్రం చీకటి మాత్రమే కనిపిస్తోంది ఇక్కడ. ఎందుకు అంటే రాజకీయంగా ఆయన నిలబడిన భూమి కదిలిపోతోంది. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయింది. అప్పుడు చాలామంది అనుకున్నారు, సరే ఒక్కసారి ఓడిపోయారు మళ్ళీ వస్తారు అని. 2019 వచ్చింది, మరింత దారుణమైన ఓటమికి ఎదురైంది. 2024లో కొంత బలం వచ్చినట్టు కనిపించింది. అక్కడే రాహుల్ గాంధీ ఒక పెద్ద పొరపాటు చేశారు. ఆ ఎన్నికల ఫలితాన్ని ఆయన రాజకీయ పునర్జన్మగా భావించారు. కానీ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏం చెప్పాయండి? భారత రాజకీయాల్లో ఇంకా బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుంది అని చెప్పాయి. మహారాష్ట్రలో విజయం, హర్యానాలో విజయం, బీహార్లో బలమైన స్థానం, అస్సాంలో తిరుగులేని ప్రభావం, వెస్ట్ బెంగాల్లో పెరుగుతున్న బలం. ఇవి సాధారణ విజయాలు కావు. ఇవి రాజకీయ మ్యాప్ మార్చే విజయాలు. ఒక రాజకీయ నాయకుడు ఈ సందేశాన్ని అర్థం చేసుకోలేకపోతే అతనికి ప్రజల మనస్తత్వం అర్థం కావడం లేదు అని ఒప్పుకోవాలి. రాహుల్ గాంధీ స్థానంలో ఇంకా ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఒక్కసారి ఆలోచించేవాడు. మన ప్రభుత్వాన్ని అంతగా విమర్శిస్తున్నాం, అయినా ప్రజలు ఎందుకు మోడీకే ఓటు వేస్తున్నారు అని, ప్రజలు ఎందుకు ఇంకా ఆయనను నమ్ముతున్నారు అని, ఆయన మాటల్లో తప్పుందా అని. కానీ ఆ ఆలోచన రావాలి అంటే కనీసం సాధారణ రాజకీయ అవగాహన ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలో కనిపించడం లేదు. రాహుల్ గాంధీ మాట్లాడే తీరు చూస్తూ ఉంటే తాను భవిష్యత్తు చెప్పగల రుచిలా భావిస్తున్నట్టు ఉంటుంది. నేను ముందుగానే చెప్పాను, తర్వాత అదే జరిగింది అంటూ మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచ భవిష్యత్తు గురించి మాట్లాడతారు, భారత భవిష్యత్తు గురించి మాట్లాడతారు కానీ తన పార్టీ భవిష్యత్తు గురించి మాత్రం మాట్లాడరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అంటే, దేశవ్యాప్తంగా నాయకత్వ సంక్షోభం ఉంది, రాష్ట్రాల్లో అంతర్గత కలహాలు ఉన్నాయి, ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయింది, కొత్త ఓటర్లతో కనెక్షనే లేకపోవడం. ఇది రాజకీయ అలసట. మరొక వైపు బీజేపీ మాత్రం క్రమంగా విస్తరిస్తూనే పోతుంది. ఎందుకు అంటే ప్రజలు ఒక విషయం నమ్ముతున్నారు. అది ఏమిటి అంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో లోపాలు ఉండొచ్చు, విధానాల్లో తప్పు కూడా ఉండొచ్చు, నిర్ణయాలపై విమర్శలు కూడా ఉండొచ్చు, కానీ చివరికి దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేది ఈ నాయకత్వమే అని ప్రజలు బాగా నమ్ముతున్నారు. ఈ విశ్వాసాన్ని 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కదిలించలేకపోయింది. అక్కడే రాహుల్ గాంధీకి నిరాశ మొదలైంది. ఇప్పుడు ఇంకో విషయం గమనించాలి. ఏమిటి అంటే, రాహుల్ గాంధీ చుట్టూ రాజకీయ ఒత్తిడి మాత్రమే కాదు, న్యాయపరమైన ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఆయన వ్యాఖ్యలపై కేసులు, పరువు నష్టం వ్యవహారాలు, పార్టీ నేతలపై విచారణలు, ఆర్థిక అంశాలపై ప్రశ్నలు, ఇవి అన్నీ కలిసి ఒక ఒత్తిడి వలయంలా మారుతున్నాయి రాహుల్ గాంధీకి. ఇదే పరిస్థితి ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ కూడా కనిపించింది. ఇదే పరిస్థితి ఒక దశలో మమతా బెనర్జీ రాజకీయాల్లో కూడా కనిపించింది. ప్రతి నాయకుడు ఒక దశలో ఒక పొరపాటు చేస్తాడు, నన్ను ఎవ్వరూ ఓడించలేను అని అనుకోవడం. ప్రజాస్వామ్యంలో అదే ప్రమాదకరం. ఎందుకు అంటే ప్రజలు మౌనంగా ఉంటారు, చూస్తారు, వింటారు కూడా, అన్నీ గుర్తుంచుకుంటారు. తర్వాత ఒకరోజు ఓటు రూపంలో తీర్పు చెప్పేస్తారు.
ఆ తీర్పు వచ్చినప్పుడు పెద్ద పెద్ద నాయకులు నేలకూలిన ఉదాహరణలు చరిత్రలు ఎన్నో ఉన్నాయి. రాహుల్ గాంధీ ఇంకా ఒక విషయం అర్థం కావడం లేదు. నరేంద్ర మోడీ ఇప్పుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక రాజకీయ బ్రాండ్. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాష్ట్ర నాయకుడిగా ఎదిగి దేశ నాయకుడిగా మారిన వ్యక్తి అనే కథనం ప్రజల్లో బలంగా పనిచేస్తుంది. దాన్ని కేవలం విమర్శలతో కూర్చలేరు. ప్రజలు భావోద్వేగంతో నాయకుడిని ఎంచుకుంటారు. ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకోకుండా కేవలం వ్యంగ్యంతో రాజకీయాలు చేస్తే ఎలా? ప్రజలు దూరం అవుతారు. దీంతో ఇప్పుడు అదే జరుగుతోంది. రాహుల్ గాంధీ దేశం నాశనం అవుతుంది అని మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలో కనిపించే ఆవేశం, ఆ భావోద్వేగం చాలామందికి ఒక సందేహం కల్పిస్తుంది. పడితేనే రాజకీయంగా బలంగా ఆయన అనుకుంటున్నారా అని. కానీ భారతదేశం సాధారణ దేశం కాదు. ఈ దేశానికి యువశక్తి ఉంది, టెక్నాలజీ ఉంది, మార్కెట్ కూడా ఉంది, ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల శక్తి ఉంది. ప్రపంచ దేశాలన్నీ భారత్తో సంబంధాలు బలపరుచుకోవాలని చూస్తున్నాయి. రక్షణ రంగంలో భారత్ బలపడుతోంది, ఆర్థికంగా ఎదుగుతోంది, అంతరిక్ష రంగంలో ముందుకు కూడా వెళ్తోంది. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీకి మాత్రం దేశం కూలిపోతుందనే భయం కనిపిస్తోంది. సాధారణ రాజకీయ విమర్శ కాదు, ఇది ఒక నాయకుడి రాజకీయ అసహనం, నిరాశ, మానసిక ఒత్తిడి బయటపడుతున్న పరిస్థితి. ఇప్పుడు కొత్త నాయకత్వం కావాలి, కొత్త రాజకీయ దశ కావాలి. కానీ ప్రస్తుతం కనిపిస్తున్నది మాత్రం కోపం, వ్యంగ్యం, అసహనం మాత్రమే. రాజకీయ ముగింపుకు సంకేతమా లేక మార్పుకు ముందు వచ్చే తుఫానా? దానికి సమాధానం రాబోయే ఎన్నికలే చెబుతాయి. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం, ప్రజాస్వామ్యంలో చివరి మాట ప్రజలదే. ప్రజల మనసు అర్థం చేసుకోలేని నాయకుడు ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, ఎంత పెద్ద పార్టీకి చెందినా చివరి చరిత్రలో అధ్యాయంగానే మిగిలిపోతాడు అతను. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హింద్.